నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ మహిళా ఎమ్మెల్యే హాట్ కామెంట్స్. సొంత ప్రభుత్వంపైనే ఆరోపణలు చేసిన జొన్నలగడ్డ పద్మావతి. నల్లగొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ. చైర్మన్ సైదిరెడ్డికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం. రేపు గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్. వచ్చే నెలలో విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్. త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారని ఊహాగానాలు. వైసీపీకి మరో షాక్. ఎమ్మెల్యే పదవికి కీలక నేత రాజీనామా. పాకిస్తాన్లో భారీ బాంబు దాడి, 5 పోలీసుల మృతి. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష. ప్రజాపాలన 6 గ్యారంటీల అమలుపై చర్చ. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందన్న కేటీఆర్. ఇందూరు లోక్సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం. ముదురుతోన్న మాల్దీవుల వివాదం. ఆ దేశ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు. జగన్ సర్కార్కి మరో షాక్. 108, 104 సిబ్బంది సమ్మె నోటీసు. ఏపీ జగన్పై సొంత పార్టీ ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో సొంత ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ సహకరించడం లేదని, ఎస్సీ నియోజకవర్గమని చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లే సీఎం నడుచుకుంటున్నారని ఆరోపించారు. తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఆమె క్షమాపణలు తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఓటింగ్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 41, బీఆర్ఎస్కు 5 ఓట్లు వచ్చాయి. ఒకరు తటస్థంగా ఉండగా మరొకరు ఓటు వేయలేదు. 15 మంది కౌన్సిలర్లు అస్తం పార్టీకి వెళ్లి అవిశ్వాస తీర్మానం పెట్టారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న గుంటూరు కారం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను రేపు గుంటూరులో గ్రాండ్గా నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను జనవరి 6న హైదరాబాద్లో జరపాలని ప్లాన్ చేశారు. అయితే అనుమతులు లభించకపోవడంతో వాయిదా వేశారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను గుంటూరుకు తరలించినట్టు చిత్ర నిర్మాత సంస్థ హారికా అండ్ ఆస్ని క్రియేషన్స్ వెల్లడించింది. విజయ్ దేవరకొండ, రష్మిక వచ్చే నెలలో వివాహం చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం నడుస్తోంది. ప్రముఖ న్యూస్ కథనం ప్రకారం వీరిద్దరూ వచ్చే నెల 2వ వారంలో ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చట. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో వీరు కలిసి నటించారు. ఆ సమయంలోనే ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు తమ ప్రేమపై కానీ పెళ్లిపై కానీ వారు స్పందించలేదు. ఎంగేజ్మెంట్ పైన అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత సి రామచంద్రయ్య తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు గల కారణాలను ఆయన వివరించారు. ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పే అవకాశం కూడా సీఎం జగన్ తనలాంటి నేతలకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేడర్ సలహాలు తీసుకోకుండానే సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం.
కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్లో ఉంది. 8.5 ఇంటూ 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. పాకిస్తాన్లో దారుణం జరిగింది. బాంబు పేలుడు సంభవించడంతో 5 పోలీసులు మృతి చెందారు. వాయువ్య పాక్ సోమవారం పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం 25 మంది పోలీసులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకుని దుండగులు బాంబు దాడి చేశారు. దీంతో 5 పోలీసులు మృతి చెందగా మరో 20 మందికి గాయాలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనకు ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను రూపొందించారు. ఈ వెబ్సైట్ను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల తదుపరి కార్యాచరణపై రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. 6 గ్యారంటీల అమలుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సమీక్ష జరిపిన అనంతరం ప్రజాపాలన ప్రత్యేక వెబ్సైట్ను సీఎం ప్రారంభిస్తారు. అభయాస్తం పథకాల్లో మరో 3ని త్వరలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో త్రిముఖ పోరు ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గట్టిగా పోరాడితేనే విజయం సాధించగలమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదని 420 హామీలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హామీలను నెరవేర్చలేక అప్పులు, శ్వేతపత్రాలు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంపై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించారు. ఈ సందర్భంగా లక్షద్వీప్ను పర్యాటక కేంద్రంగా మార్చాలంటూ ఓ వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు లక్షద్వీప్ను మాల్దీవులతో పోల్చారు. దీనిపై మాల్దీవుల మంత్రి షియోనా వ్యంగ్యంగా స్పందించారు. అంతేకాకుండా మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీని ఒక జోకర్గా, తోల్బొమ్మలాగా పేర్కొన్నారు. షియోనా చేసిన ఈ వ్యాఖ్యలను ఇతర మంత్రులు మజీద్, మల్షా కూడా సమర్థించారు. ఇది వివాదంగా మారింది. ఏపీలో ఇప్పటికే పలు విభాగాల సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి తెలిసింది. తాజాగా 108, 104 సిబ్బంది సమ్మె నోటీసును ఇచ్చారు. ఈ నెల 22 లోపు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిష్కరించకుంటే ఈ నెల 23 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించారు. చూద్దాం. వైసీపీ మహిళా ఎమ్మెల్యే హాట్ కామెంట్స్. సొంత ప్రభుత్వంపైనే ఆరోపణలు చేసిన జొన్నలగడ్డ పద్మావతి. నల్లగొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ సైదిరెడ్డికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం. రేపు గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్. వచ్చే నెలలో విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్. త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారని ఊహాగానాలు. వైసీపీకి మరో షాక్. ఎమ్మెల్యే పదవికి కీలక నేత రాజీనామా. పాకిస్తాన్లో భారీ బాంబు దాడి, 5 పోలీసుల మృతి. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష. ప్రజాపాలన 6 గ్యారంటీల అమలుపై చర్చ. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందన్న కేటీఆర్. ఇందూరు లోక్సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం.
ముదురుతోన్న మాల్దీవుల వివాదం, ఆ దేశ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు. జగన్ సర్కార్కి మరో షాక్, 108, 104 సిబ్బంది సమ్మె నోటీసు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.